హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎనర్జీ ఏంటో చూస్తాము. ఈరోజు ఎనర్జీ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడు రీడింగ్లో వస్తుంది అంటే మీకు ఏదో ఒక డిజైర్, అదో డీప్ డిజైర్ ఉంది. ఆ డీప్ డిజైర్ని ఇప్పుడే లైక్ దిస్ ఇస్ హూ ఐఎమ్, ఇదే నేను, ఇదే నా ఆశలు, నాకు ఇదే బతకాలని ఉంది, నాకు నా ఆశల్ని రియాలిటీలో బతికేదానికి ఎట్లయినా హెల్ప్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ ఇక్కడ అడిగేటప్పుడు యూనివర్స్ వచ్చేసి నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటావు, లేదు ఇప్పటికీ తాత్కాలికంగా అడుగుతున్నావా, కొంచెంసేపు తర్వాత నార్మల్ నీ రొటీన్ లైఫ్కి వెళ్ళిపోతావా, లేకపోతే లైక్ నీ డీప్ డిసైర్సే కావాలని అదికైనా అన్ని ప్రయత్నాలు చేస్తావా. ఇట్ కీప్స్ టెస్టింగ్ యూ. యూనివర్స్ ఆల్సో కీప్స్ టెస్టింగ్ యూ. మీరు అడిగిన వెంటనే లైక్ మ్యాజిక్ లాగా మీకు ఇచ్చేయదు. ఓకేనా, మీతోన స్టామినా ఉంది, మీతోన స్టామినా డీప్ డిసైర్స్ని బతకాలని ఎంత ఉంది, మీకు డీప్ డిసైర్స్ బతకాలని చెప్పేసి ఎంత ఇంటెన్షన్ ఉంది, ఎంత ఇంటెన్సిటీ ఉంది దాంట్లో, ఇదన్నీ చూసి టెస్ట్ చేసి మీరు ఎన్ని ప్రయత్నాలో చేసుంటారు, ఎన్ని సో మెనీ అటెంప్ట్స్ ఫెయిల్ అయి ఉంటారు, అన్నీ మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటుంది ప్రపంచం. లాస్ట్లో నేను నా డీప్ డిసైర్స్ తప్ప ఇంకొక లైఫ్ బతకను అని మీరు ఎప్పుడు వైరాగ్యంగా ఉంటారో అప్పుడు ప్రపంచం వచ్చేసి ఇట్ విల్ హెల్ప్ యూ. హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ టు గివ్. మీరు ఏం అడిగినారో అడిగినట్టే ఇచ్చేదానికి. సపోజ్ మీరు ఎలిజిబుల్గా ఉంటున్నారా లేదా చూస్తుంది. మీ ప్రయత్నం అన్నీ చేస్తారు, కానీ మిమ్మల్ని మీరు ఎలిజిబుల్ చేసుకుంటారా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్ కదా. మిమ్మల్ని మీరు ఎలిజిబుల్ చేసుకుంటే అట్లాగే మీ విష్ ఏంటో అది ఇచ్చేసి వెళ్ళిపోతుంది ప్రపంచం. మీరు మిమ్మల్ని ఎలిజిబుల్ చేసుకోలేదంటే ప్రపంచమే మిమ్మల్ని ఎలిజిబుల్ చేసి మీరు అడిగిన విష్ని రిసీవ్ చేసేనట్టు మిమ్మల్ని తయారు చేసి మీరు అడిగిన విష్ని మీ చేతిలో ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు రెడీ లేకుండా ఆ విష్ని తీసుకుంటారు. ఇఫ్ యూఆర్ గెట్టింగ్ దట్ విష్ ఫ్రమ్ యూనివర్స్ అంటే ఆ విష్ని ఎట్లా వాల్యూ చేయాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా ప్రెషియస్గా మనము ఫీల్ చేయాలి, ఇదన్నీ ఏమి మనకి తెలియకుండా పోతుంది. ఆ విష్ ఎట్లా వచ్చిందో టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాము, అట్లాగే మన దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ విష్ ఇచ్చి కూడా మనం హ్యాపీగా ఉండము కదా. సో ఎప్పుడు ప్రపంచం వచ్చేసి ఒక విష్ని మనకి శాంక్షన్ చేసేదానికి ముందు మా అమ్మ ఎలిజిబుల్ చేసే ఇస్తుంది. ఓకేనా, ఇదే ఈరోజు మెసేజ్. ఇంకా రేపు మెసేజ్ ఏంటి రేపు చూస్తాము. అంటిల్ దెన్ బాయ్.